కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. భారీ విమానాలు సైతం సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 3800 మీటర్ల పొడవు గల కోడ్ 4E రన్వేను ఏర్పాటు చేశారు. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో అన్ని రకాల చట్టబద్దమైన అనుమతులను సాధించింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్లోని సరిహద్దు జిల్లాల ప్రజలకు ప్రధాన విమానయాన మార్గంగా మారబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడబోతుంది. ఇప్పటికే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి దగ్గరకు చేరుకుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ల్యాండింగ్ టేకాఫ్ కి పూర్తి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ప్రయాణికుల రాకపోకలకు కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ దిశగా అడుగులేస్తుంది. మరోవైపు ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఏదైతే బ్యూటిఫికేషన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి, మిగతా ఆల్మోస్ట్ అన్ని కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది టెర్మినల్. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కి ప్రధాన టెర్మినల్. ఇది టెర్మినల్ దగ్గర ప్రయాణికులు పూర్తి స్థాయిలో చెక్ ఇన్, చెక్అవుట్లు పూర్తిగా ఇక్కడే నిర్వహించుతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెర్మినల్ ప్రధానంగా ఎగిరే పక్షి ఆకారంలో ఉంటుంది. ఇది చాలా అరుదుగా మనం చెప్పుకోవాలనేది దీని ఆకారం మనం చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు తొలి వైమానిక ద్వారంగా నిలవబోతుంది ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ ఆధునిక సాంకేతిక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలే మారనున్నాయనేది అధికారుల యొక్క అంచనా. అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం 2631 ఎకరాలను భూసేకరణకు తొలుత నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత ఈ భూసేకరణ కూడా పూర్తిగా భూసేకరణ చేసి పనులైతే ప్రారంభించడం జరిగింది. ఇది రాను మొత్తం తొలి ఫేజ్ లో 4700 కోట్ల రూపాయలతో నిర్మాణాన్ని చేపట్టింది. అలాగే ఇది 2015లో దీనికి అంకురార్పణ అయితే జరిగింది. దీన్ని దాదాపు ఈ నిర్మాణ పనులన్నీ కూడా 2026 కల్లా పూర్తి చేస్తామని జిఎంఆర్ సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఆ దిశగా పనులు కూడా త్వరితవేగంగా ప్రారంభించి ఇప్పటికి తుది దశకు చేరుకుంది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే అన్ని కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్ ని వాడడం జరిగింది. దీనికి సెన్సార్ మోడ్ తో ఈ ఏదైతే టాయిలెట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సెన్సార్ మోడ్ లో పూర్తిగా దాన్ని అభివృద్ధి చేశారు. దాని ద్వారానే ఎప్పటికప్పుడు వాళ్ళు పసిగట్టి పూర్తిగా దాని యొక్క ఏవైతే నిర్వహణ చేపట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధానంగా ఇప్పుడు దీని ప్యాసింజర్స్ పరిస్థితి చూసుకున్నట్లయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు 2.8 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాదాపు 4.5 మిలియన్ ప్రయాణికుల కోసం సేవలు అందించే విధంగా ప్రణాళికలు అయితే రూపుదిద్దుకుంది. దీనికి జిఎంఆర్ సంస్థ పూర్తి స్థాయిలో అంతా కూడా సిద్ధం చేసింది. అలాగే అత్యాధునిక రన్వే ఇది ఎయిర్ బస్ A30 380 మరియు బోయింగ్ 777 వంటి విమానాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ల్యాండింగ్ అయ్యేందుకు కార్యకలాపాలకు కూడా అనువుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏటీసీ టెర్మినల్ చూసుకున్నట్లయితే టెర్మినల్ కూడా చాలా అత్యాధునికంగా నిర్మించడం జరిగింది. ఈ ఏటీసీ భవిష్యత్తు అవసరాలకు గాను అలాగే అనుగుణంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏటీసీ 1, ఏటీసీ 3 స్థాయిలో అప్గ్రేడ్ చేసి పూర్తి అవకాశాలు కూడా ఆ విధంగా ఇప్పటికే దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే లాజిస్టిక్ సామర్థ్యాన్ని కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకంగా కార్గో టెర్మినల్ ని నిర్మాణం కొనసాగుతుంది. ఇక్కడ దాదాపు చూసుకున్నట్లయితే మొత్తం 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టెర్మినల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు ఈ పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే ఈ ఏదైతే సంవత్సరానికి దాదాపు చూసుకున్నట్లయితే 20,000 మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణకు ఈ సామర్థ్యాన్ని చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే
ఫార్మాస్యూటికల్ అలాగే ఇవి ఏదైతే ఆహార ఉత్పత్తులు అలాగే వస్త్ర సామాగ్రి, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ అలాగే ఈ కామర్స్ ఇవన్నీ కూడా సరుకులను రవాణా చేసేందుకు ఈ టెర్మినల్ ప్రత్యేకంగా ఉపయోగించనున్నారు. అయితే ముఖ్యంగా ఫార్మా అలాగే సీ ఫుడ్, ఈ కామర్స్ రంగాలకు సంబంధించి ఏదైతే ఎయిర్ కార్గో సేవలు అందించడానికి ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేలాగా రొయ్యల ద్వారా 70% ఇప్పటికే విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ద్వారా రవాణా జరుగుతుంది. దానికి అనుగుణంగా పూర్తిస్థాయి ఆధునికంగా ఏర్పాటు చేసి కోల్డ్ చైన్ వేగవంతంగా దీనికి కూడా నిర్మాణం జరుగుతుంది. అలాగే ఒక అదనపు ఆదాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు దాదాపు అంతా కూడా ఎయిర్పోర్టు నిర్మాణం అంతా పూర్తి చేసుకుంది. ఇక ఏదైతే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సర్వం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో దీనికి ప్రారంభానికి సిద్ధంగా అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం, అలాగే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా పూర్తిగా దీనిపైన రివ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి టేక్ ఆఫ్ ల్యాండింగ్లు కూడా అన్ని గ్రీన్ సిగ్నల్ రావడం, ఉన్నతాధికారుల నుంచి అన్ని కూడా పర్మిషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగిపోవడంతో ఇక ప్రారంభించడం ఒక్కటే తుది దశగా మనం చెప్పుకోవాలి. అయితే దీని వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.